Yep. So we'll start our session now. Sharing my screen, guys. Able to see my screen? Yeah. So what was the last concept yesterday we have completed? It's primary data types, right? Yeah. So next concept is regarding the primary data type only. We have another program that is by using size of operator. See, size of operator means simply size of means it will give the size of our data type. Okay. So what is the size of integer, guys? Yeah. Same for character. Yeah. For float and double. Yeah. So by using this size of operator, we can get automatically the size of that particular data type. Okay. See here. It is used to compute the size of operand or data type. It returns the size of the variable. So it returns the size of the variable or the size of the data type. So size of, we should use the size of same like this only. So in between size of, we should not use space. Okay. See, size of ante ilane రాయాలి. SIZ size of. Okay. So we should not use like this. మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు. అండ్ క్యాపిటల్ ఎస్ కూడా రాయకూడదు ఇక్కడ. ఓకే. కంపల్సరీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. స్మాల్ ఎస్ తో స్టార్ట్ అయ్యి మధ్యలో గ్యాప్ ఉండకూడదు. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ సైజ్ ఆఫ్ ఆపరేటర్. ఓకే. This is one type of operator which will gives us the size of that particular operator or variable or its data type. Okay. So ఈ ప్రోగ్రామ్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఆర్ ద సైజెస్ ఆఫ్ అవర్ డేటా టైప్స్. సో ఆల్రెడీ తెలుసు మీకు ఇంట్ క్యార్ ఫ్లోట్ డబుల్ సైజెస్. సో ప్రోగ్రామ్ రాద్దాం దానికి. So what is your first line, guys? Hash. Yes, very good. Hash include studio dot h. So comment section లో ఏమి రాద్దాం చెప్పండి. Program by using yes size of operator. Okay. Size of operator. Next first line. Okay. Second line ఏం చెప్పండి. Try to say second line. Void main. Next start చేసి program. Now you know about variable declaration as well as variable initialization, right? Now tell me how to declare a variable. What is its syntax, guys? Yes, not is equals to data type space variable name. Yeah, so variable name. So no need of value because I am talking about variable declaration, right? Variable declaration ki value అవసరం లేదు. Variable initialization ki value ఇవ్వాలి. Okay, that's clear. Yeah, next int a and next float b అనుకుందాం. Next char c, next double d. So these are four variables. So these are called as variable declaration or initialization. చెప్పండి. Yes, those are called as variable declaration. Now print ఫస్ట్ లైన్ ఏమంటే సైజ్ ఆఫ్ అంటే నేను ఏం రాసుకుంటే యాజ్ ఇట్ ఈస్ అలా ప్రింట్ అవుతుంది అవుట్పుట్ లో. సో నేను సైజ్ ఆఫ్ రాసుకుంటున్నాను ఇక్కడ. సైజ్ ఆఫ్ ఇంట్ ఆర్ ఇంటీజర్ ఈజ్ పర్సెంటేజ్ డి బైట్స్. ఇక్కడ స్లాష్ అని రాసుకుందాం. స్లాష్ ఎన్.
సో సి పర్సెంటేజ్ డి. ఈ పర్సెంటేజ్ డికి రెఫరెన్స్ ఏమి ఇవ్వాలి చెప్పండి? ఏ. ఓకే. రెఫరెన్స్ ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలి? కామా రాసి, కామా పక్కన రెఫరెన్స్ రాయాలి. ఓకే. దట్స్ ఆల్. గాట్ ఇట్ గైస్? సో ఈ పర్సెంటేజ్ డికి రెఫరెన్స్ ఏమంటే ఏలో ఉన్న వాల్యూ. సో ఏలో ఏమైనా వాల్యూ ఉందా? లేదు. సో ఇక్కడ ఏం చేయాలంటే డైరెక్ట్‌గా ఏ రాయకుండా సైజ్ ఆఫ్ ఏ అని రాయాలి. ఓకే. గెట్టింగ్ మై పాయింట్? యాహ్! సో ఇంకోటి చెప్తా ఇంకా క్లారిటీ వస్తది. నెక్స్ట్ ప్రింట్‌ఎఫ్ ఈసారి సైజ్ ఆఫ్. సో ప్రింట్‌ఎఫ్‌లో మాత్రం సైజ్ ఆఫ్ ఎలా అయినా రాసుకోవచ్చు. ప్రింట్‌ఎఫ్ అనేది మనం ఎలా రాసుకుంటే అలా ఎగ్జిక్యూట్ అయితది. ఓకేనా? ప్రింట్‌ఎఫ్‌లో మీరు సైజ్ ఆఫ్ రాసుకోండి, లేకుంటే సైజ్ రాసుకోండి, ఎలా అయినా రాసుకోండి. నో ప్రాబ్లమ్. గాట్ ఇట్? ప్రింట్‌ఎఫ్‌లో ఎలా రాస్తే అలా ఔట్‌పుట్ సేమ్ యాస్ ఇట్ ఈజ్ వస్తది. కానీ రెఫరెన్స్‌లో మాత్రం కరెక్ట్‌గా రాయాలి ఆపరేటర్. ఓకే. సో సైజ్ ఆఫ్ ఫ్లోట్ ఈస్ పర్సెంటేజ్ డి బైట్స్ స్లాష్ ఎన్. సో రిఫరెన్స్ ఏం రాయాలి దీనికి? కామా సైజ్ ఆఫ్ బి. సో లిజన్ కేర్‌ఫుల్లీ నౌ. పర్సెంటేజ్ డి అంటే ఏం చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఔట్‌పుట్ ఏమొస్తది? ఇంటిజర్. సో లిజన్. మన ఔట్‌పుట్ ఇప్పుడు ఎలా కావాలంటే లైక్ హియర్ ఔట్‌పుట్. ఇంటిజర్‌కి ఎంత బైట్స్? హౌ మెనీ బైట్స్ ఇంటిజర్ హాస్ 4 బైట్స్. సో ఇది 4 బైట్స్. ఓకే. నెక్స్ట్ ఫ్లోట్‌కి ఎన్ని బైట్స్? 4 బైట్స్ కదా! సో 4 బైట్స్ అంటున్నాం. సో ఇక్కడ 4.0 బైట్స్ అంటున్నామా? 4 బైట్స్ అంటున్నామా? 4 బైట్స్. ఓన్లీ 4 బైట్స్. సో ఇంటిజర్ వాల్యూ కావాలి మనకి. అందుకే పర్సెంటేజ్ డి యూజ్ చేస్తున్నాం. ఓకేనా? అవును. బట్ మనకన్ని ఇంటిజర్ వాల్యూస్ కావాలిప్పుడు. ఓకే. వి నీడ్ ఆల్ ఇంటిజర్ వాల్యూస్. నౌ నెక్స్ట్ ఫ్లోట్. నెక్స్ట్ క్యార్. క్యార్ ఈక్వల్స్ టు మామూలుగా వాట్ ఈస్ ద క్యారెక్టర్ సైజ్? బైట్స్ 1 బైట్ కదా! సో 1 బైట్. దిస్ ఈస్ ద సైజ్. కానీ ఇక్కడ క్యార్ సి యూజ్ చేస్తే ఆన్సర్ వేరేదొస్తది. మనకి ఇంటిజర్స్‌లో కావాలనుకుంటే ఇంటిజర్స్‌కి ఏమి ఫార్మాట్ స్పెసిఫైర్ చెప్పండి? యెస్. సో పర్సెంటేజ్ డి యూజ్ చేయాలి. దట్స్ ఆల్. ప్రింట్‌ఎఫ్ సైజ్ ఆఫ్ క్యార్ ఈస్ పర్సెంటేజ్ డి బైట్స్. సో పర్సెంటేజ్ డి ఎందుకు యూజ్ చేస్తున్నాం ఐడియా వచ్చిందా? మనకి మొత్తం ఔట్‌పుట్ ఇంటిజర్‌లో కావాలి. దట్స్ ఆల్. సో ఫ్లోట్‌లో కావాలనుకుంటే అన్ని ఎఫ్ఎఫ్ యూజ్ చేయాలి. దట్స్ ఆల్. సో ప్రెజెంట్ వి నీడ్ అవర్ ఔట్‌పుట్ ఇన్ ఇంటిజర్ టైప్. సో వి ఆర్ యూజింగ్ పర్సెంటైల్ డి. దట్స్ ఆల్. నెక్స్ట్ స్లాష్ n. సో వాట్ విల్ బి ద రిఫరెన్స్ ఫర్ దిస్? సైజ్ ఆఫ్ గుడ్ సి. సిమిలర్‌లీ ఫర్ డబుల్ చెప్పండి ఏం రాయాలో? సైజ్ ఆఫ్ డబుల్ ఈస్ పర్సెంటైల్ డి బైట్స్ స్లాష్ n. రిఫరెన్స్ ఏం రాయాలి? సైజ్ ఆఫ్ డి. దట్స్ ఆల్ గైస్. సో లెట్స్ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్. డబుల్ కి సైజ్ ఎంత చెప్పండి? 8 బైట్స్. సో ఇవన్నీ మల్టీ లైన్ కమాండ్స్. సో మల్టీ లైన్ కమాండ్ షుడ్ బి ఎండ్ విత్ స్టార్ అండ్ ఫార్వర్డ్ స్లాష్. సో ఇవన్నీ మల్టీ లైన్ కమాండ్స్. అవుట్‌పుట్ ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. నౌ లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. గాట్ ఇట్? సో ఇగ్నోర్ దిస్ వార్నింగ్స్. వార్నింగ్స్ ఏం కాదు. ఎర్రర్ వస్తేనే ప్రాబ్లమ్ ఇక్కడ సి ప్రోగ్రామింగ్‌లో. సో అవుట్‌పుట్ చూడండి యాస్ ఎక్స్‌పెక్టెడ్ వచ్చిందా? సీ ద అవుట్‌పుట్ కంపారిజన్. ఇంటిజర్‌కి 4 బైట్స్, ఫ్లోట్‌కి 4 బైట్స్, క్యారెక్టర్‌కి 1 బైట్ అండ్ డబుల్‌కి 8 బైట్స్. ఓకే. గాట్ ఇట్? సో ఇంకో మెయిన్ పాయింట్ సి లాంగ్వేజ్‌లో వి క్యాన్ ఇగ్నోర్ వార్నింగ్స్. వార్నింగ్స్ ఇచ్చిన అవుట్‌పుట్ మాత్రం కరెక్ట్‌గా వస్తది. అండ్ మనం కన్సిడర్ చేయాల్సిందేమంటే ఎర్రర్స్. ఎర్రర్స్‌ని కన్సిడర్ చేయాలి. ఓకే. నౌ ఇది బేసిక్ ప్రోగ్రామ్ బై యూజింగ్ సైజ్ ఆఫ్ ఆపరేటర్. సో అలాంటి వార్నింగ్స్ రాకూడదంటే హ్మ్.
ఇక్కడ పర్సెంటేజ్ డి కాకుండా వేరే ఆపరేటర్ ఉంటది యూజ్ చేయాల్సింది. ఓకేనా? అది యూజ్ చేయొచ్చు. లైక్ పర్సెంటేజ్ యూ అలా ఉంటాయి కొన్ని అన్‌సైన్డ్ అలా. అవి యూజ్ చేస్తే వార్నింగ్స్ రావు. బట్ వార్నింగ్స్ వచ్చినా ప్రాబ్లమ్ లేదు. సో, ఈ ప్రోగ్రామ్ అర్థమైందా? సో, వాట్ థీస్ 4 ఆర్ కాల్డ్ యాస్ ఈ ఈ 4 లైన్స్‌కి ఏమంటాము? వేరియబుల్ యెస్. వేరియబుల్ డిక్లరేషన్. సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఇలానే యూజ్ చేయాలి. నెక్స్ట్, ప్రోగ్రామ్ 8థ్ ప్రోగ్రామ్. అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ఇన్ స్టాటిక్ వే. అసలు స్టాటిక్ వే అంటే ఏమి? ఇంకో వే కూడా ఉంది మనకి. ఆ వే పేరేమంటే డైనమిక్ వే. ఓకేనా? డైనమిక్ వేలో స్కాన్‌ఆఫ్ యూజ్ చేస్తాం. సో, వి హావ్ 2 వేస్ వైల్ రైటింగ్ ప్రోగ్రామ్స్. స్టాటిక్ వే అండ్ డైనమిక్ వే. స్టాటిక్ వే అంటే ప్రోగ్రామ్‌లో ప్రతిసారి ఇన్‌పుట్స్ చేంజ్ చేస్తుండాలి మనం ఓన్‌గా. సీ సింప్లీ అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రామ్ చూద్దాం. 2 నంబర్స్‌ని అడిషన్ చేయాలి. సో, we'll remove this all program program to add లేకుంటే program for addition of 2 numbers. Okay, so 2 numbers addition చేయాలంటే first of all what we need guys, think 2 values. um, first of all 2 numbers addition చేయాలంటే 2 values కావాలి. A వాల్యూ కావాలి, B వాల్యూ కావాలి. సో వాల్యూస్ కావాలంటే వాల్యూస్ దేంట్లో స్టోర్ చేసుకోవాలి మనం సి లాంగ్వేజ్ లో? ఎక్కడ స్టోర్ చేసుకుంటాం వాల్యూస్? Yes, we will store the values in variables. Okay, so we need to declare 2 variables now. Int a, కానీ డైరెక్ట్ గా వాల్యూ కూడా ఇచ్చిద్దాం ఇక్కడ. int a ఈక్వల్స్ టు ఏ వాల్యూ చెప్పండి ఎంతో కొంత. ఓకే 5 తీసుకుందాం అండ్ b వాల్యూ 15 తీసుకుందాం. ఓకే, సో 2 వాల్యూస్ ఇచ్చేసాం. సో ఈ లైన్ కి ఏమంటాం? వేరియబుల్ ఇనిషియలైజేషన్ డిక్లరేషన్? వెరీ గుడ్. వి హావ్ ఇనిషియలైజ్ 2 వేరియబుల్స్. సో 2 వేరియబుల్స్ కి 2 వాల్యూస్ ఇచ్చేసాం. a వాల్యూ 5, b వాల్యూ 15. నౌ నెక్స్ట్ లైన్ ఈస్ we need to add a plus b. So printf addition of a and b is equals to ఏం రాయాలి చెప్పండి ఇప్పుడు? ట్రై చేయండి. ఆన్సర్ డైరెక్ట్‌గా రాయకూడదు. మనం రాయకూడదు. మనం ఆపరేషన్ రాయాలి. కంపైలర్ ఆన్సర్ ఇవ్వాలి మనకి. సో సూపర్. పర్సెంటేజ్ డి రాయాలి. ఓకే, పర్సెంటేజ్ డి. నౌ ఈ పర్సెంటేజ్ డికి రిఫరెన్స్ ఇవ్వాలి కదా! అది ఎలా అంటే చూడండి. ఈ ఏ ప్లస్ బి సమ్ చేసి దేంట్లోనైనా స్టోర్ చేయాలి కదా! రైట్? ఏ ప్లస్ బి సమ్ చేస్తాము. 20 వచ్చింది ఆన్సర్. ఆ 20 ఎక్కడో ఒక చోట స్టోర్ చేయాలి కదా! చేయాలా? చేయకూడదా? వి నీడ్ టు స్టోర్ రైట్? సో ఒక సి అనే వేరియబుల్ తీసుకుందాం. సి అనే వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం. లైక్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి చేసే ఆన్సర్ ఎంత? సి ఈక్వల్స్ టు 5 ప్లస్ 15 ఈక్వల్స్ టు 20. సో ఇప్పుడు సిలో 20 స్టోర్ అయింది. ఓకే, నౌ ఇప్పుడు నేను సికి కాల్ చేస్తే రిఫరెన్స్ లో ఆన్సర్ 20 వస్తది. ఓకే, నౌ ఇప్పుడు రిఫరెన్స్ ఏమి ఉండాలి చెప్పండి? దట్స్ ఆల్. సింపుల్. రన్ చేద్దాం ఒకసారి ప్రోగ్రామ్. వచ్చింది ఆన్సర్. అడిషన్ ఆఫ్ a ప్లస్ b ఈస్ 20. గాట్ ఇట్? ఇప్పుడు సేమ్ అర్థమైందా ప్రోగ్రామ్ అందరికి? డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ గైస్. యా. సో నౌ ఇలా రాసుకున్నాం కదా! ఇప్పుడు ఈ లైన్ తీసేద్దాం. ఓకే, యాక్చువల్‌గా ఎలా అయితదంటే ఇది ఇంటర్నల్‌గా ఇంటిజర్ సైజ్ ఎంత చెప్పండి? వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఇంటిజర్? 4 bytes. So how many variables we are using here? 3. 3 into 4 ఆన్సర్ ఎంత? Totally 12 bytes of memory we are using here. ఓకే, సో ఇలా కాకుండా సిని తీసేద్దాం. ఈ లైన్‌ని కూడా తీసేద్దాం. ఓకే, నౌ ఇక్కడ రిఫరెన్స్ సి రాయకుండా ఏం రాయొచ్చు చెప్పండి? థింక్ ఇట్. ఏ ప్లస్ బి డైరెక్ట్‌గా ఏ ప్లస్ బి రాసేసామనుకోండి. గో ఆన్ మ్యూట్ గైస్ ఎవ్రీవన్. యా, ఏ ప్లస్ బి రాసేసాం. సో
ఇక్కడే డైరెక్ట్‌గా ఏం చేసుకుంటదంటే ఏ వాల్యూ ఎంత 5 అండ్ బి వాల్యూ 15. ఆన్సర్ ఎంత 20. డైరెక్ట్‌గా ఈ 20 అనే వాల్యూ ఈ పర్సెంటైల్ డీలో రీప్లేస్ అయిపోతది. ఓకే. దిస్ ఈస్ అనదర్ షార్ట్‌కట్ వే టు రైట్ అడిషన్ ఆఫ్ 2 వాల్యూస్. ఓకే. అర్థమైందా ఈ ప్రాసెస్ కూడా? రన్ చేద్దాం ఒకసారి. యెస్, వి గాట్ ద అవుట్‌పుట్. సో నౌ these are the 2 ways for addition of 2 numbers. నెక్స్ట్ ఏముంది మనకి? యాహ్! నెక్స్ట్ సీ హియర్. నాకిప్పుడు అవుట్‌పుట్ ఎలా రావాలంటే అడిషన్ ఆఫ్ ఏ అండ్ బి ఉంది కదా! ఏ అండ్ బి కాకుండా అడిషన్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత 5, బి వాల్యూ 15. సో అవుట్‌పుట్ ఎలా రావాలంటే అడిషన్ ఆఫ్ 5 అండ్ 15 ఈస్ 20 రావాలి. ఏం చేయొచ్చు? థింక్ ఇట్. హుహు. ఓకే. సో 5, 15. బట్ దిస్ ఈస్ అప్లికబుల్ ఫర్ ది స్టాటిక్ వే. ఓకే. సో రన్ చేసాము. సో కరిష్మా చెప్పినట్టు అడిషన్ ఆఫ్ 5 అండ్ 15 ఈస్ 20 అని వచ్చింది. కానీ ఇది స్టాటిక్ వేలో కాబట్టి పాసిబుల్ అయింది. డైనమిక్ వేలో ఎలా అంటే ఇక్కడ 5, 15 అనే వాల్యూస్ తీసుకోరు మీరు. యూజర్ నుంచి రీడ్ చేపించుకుంటారు. అలాంటి సిట్యుయేషన్‌లో వేరే ఉంటది ప్రాసెస్. సో సీ హియర్. ఏం చేయొచ్చంటే ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు చెప్తాను. ప్రెజెంట్ లీవ్ ఇట్. సో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి ప్రస్తుతానికి స్టాటిక్ వేకి. డైనమిక్ వేలో ఆ ప్రాసెస్ చెప్తాను. సో 2 డిఫరెంట్ వేస్ ఓకేనా? ఒకటి బై యూజింగ్ 3 వేరియబుల్స్ అండ్ అనదర్ వన్ ఈస్ బై యూజింగ్ ఓన్లీ 2 వేరియబుల్స్. గాట్ ఇట్? ఎనీ డౌట్స్? సిమిలర్‌లీ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నంబర్స్ అంటే ఏం చేస్తారు? ఏ మైనస్ బి తీసేసి ఏ ప్లస్ బి తీసేసి మైనస్ పెట్టుకుంటారు అంతే. ఓకేనా? వచ్చిన ఆన్సర్ -10. ఇంటూ కావాలంటే ఇంటూ. దట్స్ ఆల్. వెరీ ఈజీ. ఓకే. గెట్టింగ్ ఆన్సర్స్. డివిజన్ కావాలంటే డివిజన్. అంతే. ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ ఆపరేషన్. ఓకే. నౌ సో స్టాటిక్ వే అయిపోయింది. ఇప్పుడు డైనమిక్ వే వెళ్ళే ముందు స్కాన్‌ఎఫ్ గురించి నేర్చుకుందాం. సో వాట్ ఈస్ స్కాన్‌ఎఫ్? ప్రింట్‌ఎఫ్ గురించి క్లారిటీ వచ్చింది. ప్రింట్‌ఎఫ్‌లో ఏం రాసుకుంటే అవి ప్రింట్ అయిపోతాయి. సో ఇంకోటి వన్ థింగ్. సీ హియర్ ఇక్కడ పర్సెంటేజ్ డి రాసుకున్నాం. అదే పర్సెంటేజ్ డి కాకుండా ఎఫ్ రాసుకుంటే అవుట్‌పుట్ ఏమొస్తది? యెస్, ఫ్లోటింగ్‌లో వస్తది. ఫ్లోటింగ్ పాయింట్స్ వస్తాయి. సో ఇక్కడ ఎందుకు రాలేదంటే అవుట్‌పుట్ ఏ ప్లస్ బికి ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నారు. బట్ ఏ ప్లస్ బి ఏ టైప్? ఇంటిజర్ టైప్ కదా! సో ఏ ప్లస్ బి కూడా ఫ్లోట్ టైప్ ఉండాలప్పుడు. ఓకే. నౌ రన్ థిస్. యెస్, గాట్ ఇట్ రైట్. అర్థమైందా? హ్మ్. నెక్స్ట్ now static way, dynamic way. For dynamic way, first of all we need to learn about scanf. In C programming, scanf is one of the most commonly used function to take input from the user. సింపుల్ గా scanf ఎందుకోసం యూస్ చేస్తామంటే యూజర్ కాడ నుంచి మనం ఇన్పుట్ తీసుకోవచ్చు. సో నౌ యు ఆల్ ఆర్ ప్రోగ్రామర్స్, సి ప్రోగ్రామర్స్ అందరు మీరు. సో ఎలా రాస్తారంటే ప్రోగ్రామ్ యూజర్ కి అర్థమయ్యేటట్టు రాస్తారు ప్రోగ్రామ్ అండ్ యూజర్ నీడ్ టు గివ్ ఇన్పుట్స్ ఫ్రమ్ నౌ. సింప్లీ ఇక్కడ ఎవరు ఇచ్చారు ఇన్పుట్స్? మీరే ఇచ్చారు. ప్రోగ్రామర్స్ మీరే ఇచ్చారు. ఏ వాల్యూ 5, బి వాల్యూ 15 అని. కానీ ఒక క్యాలిక్యులేటర్‌లో ఆల్రెడీ వాల్యూస్ ఉంటాయా? ఉండవు గదా! మనం ఇవ్వాలి వాల్యూస్. సో 5 ప్లస్ 15 అని నేను ఫస్ట్ టైమ్ ఇస్తాను. యెస్. సెకండ్ టైమ్ రుషేంద్ర ఏం చెప్తాడు? నాకు 5 ప్లస్ 15 వద్దా? ఈసారి 100 ప్లస్ 200 కావాలంటాడు. సో 100 ప్లస్ 200 లాగా రాసుకుంటాను ఈసారి. రైట్? సో ఇలా ఎన్ని అంటే ఏ ఆపరేషన్ అయినా పెర్ఫార్మ్ చేయొచ్చు దీనికి. బట్ కమింగ్ టు థిస్ వన్ ఒక్కసారి 5 అండ్ 15 రాసేసి ఇది కాలిక్యులేటర్‌లో ప్రోగ్రామ్ పెట్టేస్తే ప్రతిసారి 5 అండ్ 15కే వర్క్ చేస్తది ఈ ప్రోగ్రామ్ కదా! వేరే వాల్యూస్‌కి వర్క్ చేయదు ఈ ప్రోగ్రామ్. గెట్టింగ్ మై పాయింట్? సో వేరే వాల్యూస్ కూడా వర్క్ అవ్వాలంటే ప్రతిసారి మళ్ళీ ప్రోగ్రామ్‌లో వచ్చి చేంజ్ చేసుకోవాలి వాల్యూస్. ఇక్కడ 6 లేకుంటే ఇక్కడ 20 ఇలా రాసుకోవాలి వాల్యూస్ కదా! ప్రతిసారి ప్రోగ్రామ్‌లో వచ్చి చేంజ్ చేయకుండా డైరెక్ట్‌గా అవుట్‌పుట్ స్క్రీన్ అంటే అవుట్‌పుట్ కన్సోల్‌లో ఓకే. ఈ అవుట్‌పుట్ కన్సోల్‌లో వాల్యూస్ చేంజ్ చేసుకోవాలి మనం. సో ఆ ప్రాసెస్‌కి ఏమంటామంటే డైనమిక్ వే. సో ఈ కాలిక్యులేటర్‌లో ఇంటర్నల్‌గా ఇలాంటి ప్రోగ్రామ్ రాసి ఉంటది. ఓకే. సో ఇలాంటి ప్రోగ్రామ్ రాస్తే మనకి స్టాటిక్ వే అంటే ఈ కాలిక్యులేటర్ ఓన్లీ 6 అండ్ 20 అడిషన్ కోసం ఒక్కటే యూజ్ అయితది. మల్టీపర్పస్ యూజ్ అవ్వాలంటే మనం ప్రోగ్రామ్ స్టాటిక్ వేలో కాకుండా డైనమిక్ వేలో రాయాలి. ఓకే. సో నౌ సీ హౌ టు రైట్ డైనమిక్ వే. డైనమిక్ వే రాయాలంటే స్కాన్ఎఫ్ యూజ్ చేయాలి.
So scanf is used to read the values from the user. Scanf is a function reads formatted input from the standard input such as keyboards. So see here, scanf యూస్ చేయాలంటే మనకి ఏ హెడర్ ఫైల్ కావాలంటే చెప్పండి, విచ్ హెడర్ ఫైల్ వి నీడ్ టు యూస్ scanf? వెరీ గుడ్, stdio.h. stdio.h లో ఏమేమి ఉంటాయి? yes, that's all. So scanf, it will be present in stdio.h header file, దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్ అంటే సి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అంటున్నాం కదా. సో ఐ అంటే ఇన్పుట్, ఇన్పుట్ అంటే స్కాన్ఎఫ్, ఓకే. అవుట్పుట్ అంటే ప్రింట్ఎఫ్, మనకు అవుట్పుట్ ఇస్తుంది కదా ప్రింట్ఎఫ్. ఐ అంటే ఇన్పుట్, ఇన్పుట్ ఎవరితో తీసుకుంటామంటే స్కాన్ఎఫ్ యూస్ చేసి తీసుకుంటాం ఇన్పుట్, ఓకే. నౌ సో the scanf should have ampersand symbol which is denoted by and symbol. సో ఇక్కడ scanf కి కంపల్సరీ ampersand సింబల్ కావాలి మనకి. ampersand సింబల్ అంటే and సింబల్ అన్నమాట. సి దిస్ సింబల్, ఓకే, and సింబల్. ఈ సింబల్ యూస్ చేయాలి scanf లో కంపల్సరీ. సో ampersand సింబల్ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్రస్ ఆఫ్. అడ్రస్ ఆఫ్. సో అడ్రస్ ఆఫ్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? వేరియబుల్ ఏమేమి ఉంటాయి? వెరీ గుడ్. వేరియబుల్‌లో వి హావ్ వేరియబుల్ నేమ్, ఇంకా వేరియబుల్ వాల్యూ, అడ్రెస్ ఉంటది. యెస్, వేరియబుల్ అడ్రెస్. సో ఈ అడ్రెస్ ఆఫ్ ఆపరేటర్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఏదైనా వాల్యూ స్టోర్ చేసేటప్పుడు ఆ వాల్యూ ఏ అడ్రెస్‌లో స్టోర్ చేయాలి? ఆ లొకేషన్ ఇవ్వడానికే యాంపర్సెంట్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సపోజ్ థింక్ దట్ a ఈక్వల్స్ టు 20 కదా! ఈ 20 అనే వాల్యూ స్టోర్ చేయాలి మనం. ఏలో స్టోర్ చేయాలి. సో ఏ లొకేషన్ ఎక్కడంటే ఎలా చెప్తారు? యాంపర్సెంట్ ఆఫ్ ఏ అన్నమాట. ఓకేనా? యాంపర్సెంట్ ఆఫ్ ఏ అంటే ఈ పర్టిక్యులర్ లొకేషన్‌లో ఏ అనే వేరియబుల్ నేమ్‌లో, ఓకే, వేరియబుల్ వాల్యూ 20 అని స్టోర్ చేస్తున్నారు. దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ యాంపర్సెంట్ ఆర్ అడ్రెస్ ఆపరేటర్. ఓకే, సి ద యాంపర్సెంట్ ఈస్ ద అడ్రెస్ ఆఫ్ ఆపరేటర్. సో యాంపర్సెంట్ కి అడ్రెస్ ఆఫ్ ఆపరేటర్ అని చెప్తాం. ఇట్ రిటర్న్స్ ద మెమరీ లొకేషన్. మెమరీ లొకేషన్ అంటే అడ్రెస్. ఆ పర్టిక్యులర్ మెమరీ లొకేషన్ ఏదో రిటర్న్ చేస్తుంది ఆఫ్ ఏ వేరియబుల్ ఆర్ యాంపర్సెంట్ ఈస్ యూస్ టు లొకేట్ ద అడ్రెస్ ఆఫ్ వేరియబుల్. అర్థమైందా? ఆపర్సెంట్ అంటే యాంపర్సెంట్ అడ్రెస్ ఆఫ్ వేరియబుల్ ఎక్కడుందో అది చూపిస్తుంది మనకి. ఇట్ లొకేట్స్ ద అడ్రెస్ ఆఫ్ వేరియబుల్. నెక్స్ట్ వి యూస్ scanf ఫంక్షన్. ఇఫ్ యూ scanf ఫంక్షన్ ద ప్రోగ్రామ్ విల్ బికమ్ డైనమిక్. సో scanf యూజ్ చేస్తే ప్రోగ్రామ్ డైనమిక్ అయిపోతుంది. సో బై యూజింగ్ scanf వీ కెన్ రైట్ డైనమిక్ ప్రోగ్రామ్స్. ఎలా రాయాలో చూపిస్తాం. సో scanf లో ఏది ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది యాంపర్సెంట్ సింబల్. సింపుల్ గా ఎలా చెప్పొచ్చు అంటే వైల్ యూ ఆర్ గోయింగ్ టు స్కూల్ కంపల్సరీ యూ విల్ క్యారీ యువర్ బ్యాగ్, రైట్? బ్యాగ్ లేకుండా స్కూల్ కి పోరు. కాలేజ్‌లో అయితే బుక్స్‌తో పోతారు కానీ స్కూల్‌లో మాత్రం కంపల్సరీ బ్యాగ్ ఉంటేనే స్కూల్ పోతారు. అలానే scanfకి కంపల్సరీ యాంపర్సెంట్ కావాలి. లైక్ హి ఈస్ లైక్ హిస్ బ్రదర్. ఓకే, సింపుల్ గా scanf యూజ్ చేస్తున్నారంటే కంపల్సరీ ఆ లైన్‌లో యాంపర్సెంట్ కనిపియాలి మీకు. ఓకే, కీప్ ఇన్ మైండ్. నౌ విల్ రైట్ వన్ డైనమిక్ ప్రోగ్రామ్. అన్ని రిమూవ్ చేసేద్దాం. ప్రోగ్రామ్ బై యూజింగ్ చెప్పండి. dynamic way or program by using scanf or dynamic way. Dynamic way for addition of two numbers. Okay, so ఇది కదా. So what will be the first line every time? Hash include stdio.h. hash అంటే ఏం చెప్పండి? What is meant by hash? Yeah, main and main అంటే main is a function, predefined function. Now see, as usual we need to int a comma int b. సో సి ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వకున్నాం, ఏకి బికి వాల్యూస్ అసైన్ చేయకున్నాం. ఓకే, సో ఏ కామా బి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈసారి యూజర్ అవుట్పుట్ స్క్రీన్ లో ఇస్తాడు. ఓకేనా, యూజర్ కి ఇష్టం వచ్చిన వాల్యూస్ ఇస్తాడు. ఇక్కడ మనం ఫిక్స్ చేయము ఏ వాల్యూ 10 ఉండాలి 20 ఉండాలి అని ఫిక్స్ చేయము. యూజర్ కి ఇష్టం వచ్చిన వాల్యూ అవుట్పుట్ స్క్రీన్ లో తీసుకోవచ్చు యూజర్.
సో ఇది చాలా బెస్ట్ వే. సో లాస్ట్ టైం ఇనిషియలైజ్ చేసుకున్నాం. బట్ వాట్ వి ఆర్ డూయింగ్ దిస్ టైమ్ వేరియబుల్. యెస్. అన్ని స్టాటిక్ ప్రోగ్రామ్స్‌లో వేరియబుల్ డిక్లరేషన్ చేసుకుంటే బెస్ట్ మాక్సిమం. సిట్యుయేషన్‌ని బట్టి చేస్తాం. సో ఇంట్ ఏ, బి 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం. అండ్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఇంట్ ఏ, బి డైరెక్ట్‌గా రాసుకోవచ్చు. 2 టైమ్స్ ఇంట్ రాసుకోకుండా. అండ్ సి కూడా రాసుకుందాం టు స్టోర్ ద రిజల్ట్. నౌ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. బట్ ఇది ఇచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ వాల్యూ, బి వాల్యూ ఏంటో తెలుసా? నో. సో ఫస్ట్ ఏ వాల్యూ, బి వాల్యూ ఏమో తెలుసుకోవాలి. యూజర్‌కి అడగాలి అవి. ప్రింట్‌ఎఫ్ యూజర్‌కి ఏం అడుగుతున్నాడంటే, మీరు ప్రోగ్రామర్స్, ఇప్పుడు మీరు రాస్తున్నారు ఈ ప్రోగ్రామ్. ఎంటర్ ఏ వాల్యూ అని యూజర్ అడుగుతున్నారు. ఈక్వల్స్ టు ఎంటర్ ఏ వాల్యూ అని ఇలా రాస్తారు అంతే. జస్ట్ ఈక్వల్స్ టు. నౌ సెమికోలన్ ఇక్కడ. తర్వాత ఒక వాల్యూ యూజర్ ఎంటర్ చేయాలి కదా! ఎలా చేస్తాడో చెప్పండి? వాట్ వి షుడ్ యూజ్ నౌ? వెరీ గుడ్. స్కాన్‌ఎఫ్. స్కాన్‌ఎఫ్ లోపల ఎలా రాయాలంటే పర్సెంటైల్ డి, ఓకే, ఇలా రాసి దీనికి రిఫరెన్స్ ఏం రాయాలంటే యాంపర్సెంట్ ఏ వేరియబుల్ స్టోర్ అవ్వాలి వాల్యూ? ఏ వాల్యూ? ఏ వేరియబుల్‌లో స్టోర్ అవ్వాలి. దట్స్ ఆల్. ఓకే. సో నౌ అవుట్‌పుట్ దీనికి ఎలా వస్తదంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక్కటి చూద్దాం. లీవ్ ఇట్ దిస్ ఆల్. రన్ చేద్దాం ఈ ప్రోగ్రామ్. చాలా కేర్‌ఫుల్‌గా వినండి ఇది. అర్థం కాకుంటే యూ కెన్ ఆస్క్ అగైన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 1 second guys, compiler is not working. So we'll use another compiler guys. C compiler. సో ఈ కంపైలర్ యూజ్ చేద్దాం అప్పుడు దాకా. సో సేమ్ ప్రోగ్రామ్ ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే. నౌ ఐ విల్ రన్ దిస్ ప్రోగ్రామ్. సో లెట్స్ వెయిట్ గైస్. స్టిల్ మొత్తం రాద్దాం ప్రోగ్రామ్. ఫస్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ వాల్యూ రాసేసి పర్సెంటేజ్ డి యాంపర్సెంట్ ఏ. సో ఒక వాల్యూ ఇన్సర్ట్ చేసేసాం. సిమిలర్లీ వీ నీడ్ టు యాడ్ అనదర్ వాల్యూ, రైట్? బి వాల్యూ కూడా కావాలి మనకి. సో బి వాల్యూ ఎలా తీసుకోవాలి చెప్పండి? ప్రింట్ఎఫ్ ఎంటర్ బి వాల్యూ ఈక్వల్స్ టు రాసుకుంటే అవుట్పుట్లో అలానే వస్తుంది. నెక్స్ట్ ఆ వాల్యూ తీసుకోవాలంటే యూజర్ కాడ నుంచి ఏం చేయాలి? స్కాన్ఎఫ్ పర్సెంటేజ్ డి కామా ఎస్. స్కాన్ఎఫ్లో ఒక్కటే యాంపర్సెంట్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ దట్. సో 2 వాల్యూస్ రీడ్ చేసుకున్నాం. నెక్స్ట్ వి నీడ్ టు డూ అడిషన్ ఆపరేషన్. అడిషన్ ఆపరేషన్‌కి సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. నౌ ఏ వాల్యూ, బి వాల్యూ రెండు వచ్చేసినాయి మనకి. సో ఏ ప్లస్ బి చేసాం. నెక్స్ట్ అవుట్‌పుట్ ప్రింట్ చేయాలి. ప్రింట్ఎఫ్ అడిషన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ డి రాసేసి రిఫరెన్స్ ఏమి ఇవ్వాలి చెప్పండి? రిఫరెన్స్ రిజల్ట్ దేంట్లో స్టోర్ అయింది? ప్రోగ్రామ్‌లో చూడండి ఒకసారి. యెస్, సి ఇవ్వాలి రిఫరెన్స్. దట్స్ ఆల్. ఓకే. నౌ రన్ దిస్.
ఎందుకు కంపల్షన్? ఓకే, ఇక్కడ రన్ చేసి చూద్దాం. జీడీబీ కంపైలర్ వస్తే బాగుంటుంది. సర్వర్ రాకుంది ఇది. 1 minute గైస్. సో వేరే వేరే కంపైలర్స్లో ట్రై చేద్దాం. సో ఇక్కడ ట్రై చేద్దాం అదే ప్రోగ్రామ్. ఎగ్జిక్యూట్. సో వీ నీడ్ టు ఎంటర్ ఏ కామా వాల్యూ. ఇన్పుట్స్ కోసం ఇవి వేరే ఏం తీసుకోకున్నాయి ప్రజెంట్. మీకు దీంట్లో చెప్పిన ఈ కంపైలర్లో అర్థం అవుతుంది. సో సి హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూ ఎంటర్ చేయాలి కదా. సో ఏ వాల్యూ చెప్పండి, ఏదో ఒక వాల్యూ. ఏ వాల్యూ 10 తీసుకుందాం. నెక్స్ట్ బి వాల్యూ చెప్పండి, ఏదో ఒక వాల్యూ 20. ఓకే, 20 తీసుకుందాం. రన్ చేద్దాం ఇప్పుడు. చూడండి, ఎంటర్ ఏ వాల్యూ. ఇక్కడ చూపించలేదు వాల్యూ, కానీ లాస్ట్లో ఆన్సర్ 30 వచ్చింది. ఈ కంపైలర్స్ అన్ని వేస్ట్, అంటే సరిగా అర్థం కావు. బెస్ట్ కంపైలర్ ఇది ఒక్కటే, జీడీబీ. దాంట్లో ఒకటే ఫుల్ క్లారిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ సర్వర్ బిజీ వస్తుంది. నాట్ వర్కింగ్. అన్ని వేరే కంపైలర్స్లో ఇన్పుట్ సపరేట్గా ఇవ్వాలి, కానీ దాంట్లో ఒకటే బెస్ట్. ఇన్పుట్ సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ. సో దీంట్లో ట్రై చేద్దాం ఒకసారి. Ctrl+V అండ్ జావా కాదు, సి లాంగ్వేజ్. రన్ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడ కూడా సేమ్ ఇన్పుట్ వేరే కన్సోల్లో ఇవ్వాలి ఇక్కడ. సో మీ సైడ్ ట్రై చేయండి, జీడీబీ వర్క్ అవుతుందేమో మీకు. ల్యాప్టాప్స్ యూస్ చేస్తున్నారా ఎవరైనా? ట్రై చేయి. నేను రీజాయిన్ అవుతా సెషన్. ఓకే ఓకే, ప్రజెంట్ ఈ కంపైలర్ ఎందుకో వర్క్ కాకుంది. జస్ట్ కంపైలింగ్ ప్రోగ్రామ్ అని అలానే వస్తుంది కదా కంటిన్యూస్గా. ఓకే సరే, వేరే కంపైలర్స్తో ఏం ప్రాబ్లం అంటే, సి హియర్ ఇన్పుట్ వేరేలా ఇవ్వాలి, తర్వాత అవుట్పుట్ వేరే రకం వస్తుంది. 1 సెకండ్. సరే, వేరే కంపైలర్స్లోనే చూపిస్తాం మీకు. ప్రోగ్రామ్ ఏజే తీసుకుందాం, లేకుంటే కోడ్ షెఫ్ ట్యూటోరియల్స్ 3 తీసుకుందాం. సో సి హియర్ ఇన్పుట్ కోసం ఏమైనా ఉందా.
See here guys, it's coming in program is okay. సో ఇనీషియల్గా ఏం అడుగుతుందంటే ఎంటర్ ఏ వాల్యూ అని అడగాలి. ఓకే, చూడండి ఇక్కడ 1 second. Now able to hear and able to see screen. Yes, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లైన్ ఏముంది ఇక్కడ, ఎంటర్ ఏ వాల్యూ. సో ఏ వాల్యూ 10 తీసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ ఎంటర్ కొట్టగానే ఎంటర్ బి వాల్యూ అని అడుగుతుందా, చూడండి. ఎస్. సో బి వాల్యూ 20 తీసుకుందాం. అవుట్పుట్ ఏం రావచ్చు చెప్పండి. ఎంటర్. ఈ కంపైలర్స్ ఇదే హెడేక్, సరిగా వర్క్ చేయవు కంపైలర్స్ ఇవి. జీడీబీ ఒకటే వర్క్ చేసేది, అదే రాకపోతే సర్వర్ బిజీ వస్తుంది. ఏ వాల్యూ 20, బి వాల్యూ 0. యా ఇప్పుడు వచ్చింది చూడండి. 10 + 0 ఆన్సర్ ఎంత, 0. దీంట్లో రన్ అయింది. సో ఇంకోసారి రన్ చేద్దాం. ఎంటర్ ఏ వాల్యూ 200 తీసుకుందాం, 2000. బి వాల్యూ కంపైలర్ సరిగా వర్క్ అవ్వు, వేస్ట్. జీడీబీకి ఫీవర్ వచ్చేసింది. సరే, ట్రై టు అండర్స్టాండ్ గైస్ హియర్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ప్రోగ్రామ్. ఇక్కడ ప్రోగ్రామ్లో ఎంటర్ ఏ వాల్యూ అనగానే స్టార్టింగ్ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే ఎంటర్ ఏ వాల్యూని అడుగుతుంది. ఏ వాల్యూ ఇచ్చేయాలి. నెక్స్ట్ బి వాల్యూ ఎంటర్ చేయాలి. బి వాల్యూ ఇక్కడ అవుట్పుట్లో ఎంటర్ చేయాలి, అవుట్పుట్ స్క్రీన్లో. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ ఏ ప్లస్ బిలో రెఫరెన్స్ సి ఇచ్చాం కాబట్టి సిలో ఉన్న వాల్యూ వస్తుంది. సో 3 వేరియబుల్స్ యూజ్ చేయకుండా 2 వేరియబుల్స్ యూజ్ చేసి ఎలా చేయొచ్చు చెప్పండి. సి తీసేసి ఇది కూడా చేసి ఏం రాయాలి చెప్పండి. వాట్ వీ షుడ్ రైట్, రెఫరెన్స్ ఏ ప్లస్ బి రాయాలి డైరెక్ట్గా, అంతే. రన్ చేద్దాం. ఎంటర్ ఏ వాల్యూ 100, బి వాల్యూ 200, అవుట్పుట్ వచ్చింది 300, రైట్. ఎస్. సో ఈ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఎలా అంటే ఎన్నిసార్లైనా రన్ చేసుకుని ప్రోగ్రాము, ఎన్నిసార్లు అవుట్పుట్లో వాల్యూస్ వేరే వేరే వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఓకే, చూడండి 6300. కానీ లాస్ట్ టైం ఎలా ఉండేది ప్రోగ్రాము, ఇన్పుట్లోనే ఏ వాల్యూ 30, బి వాల్యూ 20 అని ఇచ్చేసేవాళ్ళము. త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ అదే. ఇంకా మళ్ళీ వాల్యూస్ చేంజ్ చేయాలంటే ప్రోగ్రామ్లో వచ్చి చేంజ్ చేయాలి, రైట్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డైనమిక్ వే. సో ఇప్పుడు నుంచి మనం ప్రోగ్రామ్స్ అన్ని డైనమిక్ వేలోనే చేస్తాం. ఓకే, డైనమిక్ ప్రోగ్రామ్ అర్థమైందా ఎలా చేయాలో స్కాన్ఎఫ్ యూస్ చేసి. యా. సో సిమిలర్లీ మీకు వేరే అసెస్మెంట్ ఇస్తాను, ఇదే సబ్ట్రాక్షన్కి ఇస్తాను. ఏం చేస్తారు, సింపుల్గా మైనస్ సింబల్ ఒకటి చేంజ్ చేస్తారు, అంతే. సో ఈ స్కాన్ఎఫ్ కాన్సెప్ట్ అర్థమైందా. అంటే ఈ పర్టికులర్ లొకేషన్ ఏ అనే అడ్రస్లో మీరు ఇచ్చే వాల్యూ స్టోర్ అవుతుంది ఇంటర్నల్గా, దట్స్ ఆల్. సో 2 డిఫరెంట్ వేస్ ఐడియా వచ్చింది. ఒకటి బై యూజింగ్ 2 వేరియబుల్స్ అండ్ అనదర్ ఈస్ బై యూజింగ్ 3 వేరియబుల్స్. 3 వేరియబుల్స్ యూస్ చేస్తే స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది, అంతే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమంటే ఆస్కీ వాల్యూస్. ఆస్కీ ఫుల్ ఫామ్ ఏమంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. చెప్పండి ఒకసారి, వాట్ ఈస్ ఆస్కీ ఫుల్ ఫామ్. ఎస్. సో ఆస్కీలో మన ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ కీబోర్డ్లో ఉండే ప్రతి ఒక్క వాల్యూ ఉంటుంది. ఓకే, ఆల్ కీస్ ఇన్ ద కీబోర్డ్ వీ హ్యావ్ సమ్ ఆస్కీ వాల్యూ. అంటే క్యాపిటల్ ఏకి ఒక వాల్యూ ఉంటుంది, స్మాల్ ఏకి ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, స్మాల్ సింపుల్గా క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్కు కొన్ని వాల్యూస్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, సో చూద్దాం ఎలా ఉంటాయో వాల్యూస్. సి క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ 65 నుంచి 90 వరకు అంటే వాల్యూస్. ఓకే, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ 97 నుంచి 122 వాల్యూస్. నంబర్స్ అంటే 0 to 9 డెసిమల్ నంబర్స్కి 48 నుంచి 57 వాల్యూస్ ఉన్నాయి. స్పెషల్ సింబల్స్కి ఇలా ఉంటాయి, చూద్దాం. సి హియర్, స్మాల్ ఏ తీసుకున్నాం అనుకోండి, బై డిఫాల్ట్గా ఆ క్యారెక్టర్కి ఆస్కీ వాల్యూ ఏమంటే 97. ఓకే, క్యాపిటల్ ఏకి 65. స్టార్టింగ్లో 0 ఉంటే ఇగ్నోర్ చేయొచ్చు, రైట్, యు నో దట్.
సో ఇవన్నీ ఆల్ఫాబెట్స్కి జస్ట్ స్మాల్ జెడ్కి 122, స్మాల్ ఆర్కి 114, క్యాపిటల్ ఆర్కి 82. ఓకే, సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే షార్ట్ కట్లో జస్ట్ స్టార్టింగ్లో మొత్తం ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? హౌ మెనీ ఆల్ఫాబెట్స్ విల్ బి దేర్? 26 కదా. సో క్యాపిటల్ ఏకి 65 గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు మీకు బి కావాలంటే ఆన్సర్ ఏం చెప్పండి, ట్రై చేయండి. అంతే. జెడ్ కావాలంటే జస్ట్ ఏకి 25 యాడ్ చేయండి. అంటే 65కి 25 యాడ్ చేస్తే 90 అంతే. దట్స్ ఆల్. అలానే సిమిలర్‌లీ స్మాల్ ఏకి 97 అంటే రిమైనింగ్ వాల్యూస్ చెప్పగలరు కదా. సికి కావాలంటే ఏం చేస్తారు చెప్పండి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి? అంతే. డీకి కావాలంటే 100 అంతే. క్యాపిటల్ డి కావాలంటే అంతే. ఓకేనా? ఇలా ఉంటాయి వాల్యూస్. समझ नहीं आ रहा? కరిష్మా. యాహ్! సో 0 నుంచి 9 వరకు వాల్యూస్ ఉంటే 0కి 48 అంటే ఆబ్వియస్‌లీ 1కి 49, 2కి 50 రైట్? అలా ఉంటాయి వాల్యూస్. స్పెషల్ సింబల్స్‌కి ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా ఉంటాయి స్పెషల్ సింబల్స్ మనకి. టోటల్ ఆస్కీ టేబుల్ ఇలా ఉంటది. అంటే ఎవ్రీ కీ ఇన్ ద కీబోర్డ్ హాస్ వన్ ఆస్కీ వాల్యూ. చూడండి, ఎక్స్‌క్లమేటరీ మార్క్‌కి వాల్యూ 33 ఆస్కీ వాల్యూ, స్పేస్‌కి 32 ఆస్కీ వాల్యూ, డబుల్ కోట్స్ ఉంటాయి కదా, డబుల్ కోట్స్‌కి 34 ఆస్కీ వాల్యూ, క్యాపిటల్ ఏకి 65, @కి 64 ఇలా ఆస్కీ వాల్యూస్ ఉంటాయి. సో దీనికి ఒక ప్రోగ్రామ్ ఉంటది. ఏం ప్రోగ్రామ్ అంటే ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చామనుకోండి, ఆ క్యారెక్టర్‌కి ఆస్కీ వాల్యూ ఏమో ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో ఆస్కీ వాల్యూస్ ఏ ఫార్మాట్‌లో ఉన్నాయి చెప్పండి? ఇంటిజర్ ఫార్మాటా? లేకుంటే క్యారెక్టర్ ఫార్మాటా? ఆర్ దేంట్లో ఉన్నాయి చెప్పండి? ఆస్కీ వాల్యూ అంటున్నా. వాల్యూ. యెస్. అన్ని ఇంటిజర్ ఫార్మాట్స్ లోనే ఉన్నాయి ఆస్కీ వాల్యూస్. సో వాట్ వి షుడ్ యూజ్, విచ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ వి నీడ్ టు యూజ్ హియర్? అంతే సింపుల్. %d యూజ్ చేయాలి. సో 1 సెకండ్. One second, guys. Guys, give me 1 minute, okay? We'll be back in 1 minute. Yeah, guys, able to hear now? Yeah. So ఇక్కడ రాద్దాం ప్రోగ్రామ్. నా డాక్యుమెంటేషన్ చెప్పండి. ప్రోగ్రామ్ బై యూజింగ్ ASCII వాల్యూస్. ఫుల్ ఫామ్ చెప్పండి ASCII వాల్యూస్‌ది. ASCII అంటే ఇంటర్చేంజ్. యాహ్! సో నౌ ఇన్‌పుట్ ఏమి ఇవ్వాలి? అవుట్‌పుట్ ఏం రావాలి? అది ఒక్కటి చెప్పండి నాకు. సరే ఇక్కడ రాస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్స్‌లో ఇక్కడ నుంచి లాజికల్ థింకింగ్ ఇంపార్టెంట్ మీకు. సో ఇన్‌పుట్ ASCII వాల్యూస్ ఎలా ఉంటాయంటే క్యాపిటల్ ఏకి ASCII వాల్యూ ఏం చెప్పండి? వెరీ గుడ్. స్మాల్ ఏకి 97. సో ఇవి 2 గుర్తుపెట్టుకోండి. ఇవి 2 చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఇన్‌పుట్ ఏమి ఇక్కడ? అంతే. అంటే
ఏ అనే క్యారెక్టర్ ఇస్తే అవుట్పుట్ 65 రావాలి మనకి. సో ఇన్పుట్ అంటే వాట్ ఇట్ ఈస్, క్యారెక్టర్ ఆర్ వాట్ ఇట్ ఈస్, క్యారెక్టర్ అంతే కదా. 65 అంటే ఏమి, ఇంటీజర్ వాల్యూ. సో అవుట్పుట్ ఇంటీజర్లో కావాలి, ఇన్పుట్ క్యారెక్టర్లో ఇస్తున్నాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h void main. నౌ సో ఇన్పుట్ కోసం క్యారెక్టర్ యూజ్ చేస్తున్నాం కదా, సో క్యార్ తీసుకుందాం. క్యార్, ఆ క్యారెక్టర్ కి ఒక నేమ్ ఉండాలి కదా. క్యారెక్టర్ నేమ్ చెప్పండి మీరే ఏదో ఒకటి. ఎక్స్, ఓకే, సెమికోలన్. నెక్స్ట్ printf. యూజర్ కి ఏమని అడగాలంటే ఇప్పుడు మనం ఎంటర్ ఏ క్యారెక్టర్ అని యూజర్ కి అడగాలి. ఓకేనా, ఎంటర్ ఏ క్యారెక్టర్. యూజర్ అది చూసి ఒక క్యారెక్టర్ ని ఎంటర్ చేయాలి. సో ఆ క్యారెక్టర్ ఎంటర్ చేయాలంటే ఏం యూజ్ చేయాలి, స్కాన్ఎఫ్ యూజ్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఎంటర్ ఏ క్యారెక్టర్. స్కాన్ఎఫ్ లో ఏం రాయాలి చెప్పండి, ట్రై చేయండి ఇప్పుడు. స్కాన్ఎఫ్ అదే. ఇప్పుడు ఇన్పుట్ మనం ఇంటీజర్ ఇస్తున్నామా, క్యారెక్టర్ ఇస్తున్నామా? యెస్, వెరీ గుడ్. పర్సెంటైల్ సి ఇన్వర్టెడ్ కామర్స్ లో. రెఫరెన్స్ ఏమి ఇవ్వాలి ఇప్పుడు? రెఫరెన్స్ %x. వెరీ గుడ్. నౌ ఒక ఇన్పుట్ రీడ్ చేసుకుందాం యూజర్ కాడ. ఓకే, నౌ printf ASCII value of ASCII value of x is equals to %d. ఈ %d కి రెఫరెన్స్ ఏమి ఇవ్వాలి? థింక్. ఎవ్రీవన్ గో ఆన్ మ్యూట్. గో ఆన్ మ్యూట్ గైస్, ఎవ్రీవన్. సో నేను అడిగే వాళ్ళు ఒకటి చెప్పండి. మౌనిష్ ట్రై చేయి. పర్సెంటే ఈ %d కే రెఫరెన్స్ ఏమి ఇవ్వాలి? సరే, ఎనీవన్ ఫ్రమ్ ద సెషన్? కరిష్మా, షణ్ముఖ్, రుషేంద్ర. ఎక్సా? అంతే, ఓకేనా. సింపుల్ ఎక్స్ రాసుకుంటే చాలు. సో ఎక్స్ని మనం ఒకటిసారి క్యారెక్టర్ లాగా యూజ్ చేసుకుంటున్నాం, అదే ఎక్స్ని ఒకసారి ఇంటీజర్ లాగా తీసుకుంటున్నాం. ఓకేనా, సో రన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఎంటర్ ఏ క్యారెక్టర్. సో ఒక క్యారెక్టర్ ఎంటర్ చేయాలంట, ఏ తీసుకుందాం. ఓకే, ఎంటర్. వచ్చిందా? ASCII వాల్యూ ఆఫ్ x is 65. గాట్ ఇట్ గైస్. సో ఇక్కడ ఎంటర్ ఏ క్యారెక్టర్ కాకుండా ఎంటర్ ఎక్స్ వాల్యూ తీసుకుందాం. ఎంటర్ ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ ఎలా ఇస్తున్నాం? క్యారెక్టర్ వాల్యూ ఇస్తున్నాం. ఎంటర్ ఎక్స్ క్యారెక్టర్ వాల్యూ ఇలా రాసుకుందాం. ఎంటర్ ఎక్స్ క్యారెక్టర్ వాల్యూ. చెప్పండి ఈసారి వేరే వాల్యూ చెప్పండి ఏదో ఒకటి. 55 తీసుకుందాం. ఆర్ 55 వద్దు, క్యాపిటల్ జెడ్ తీసుకుందాం. క్యాపిటల్ జెడ్ కి ఆన్సర్ 90 అంట. ఓకే, సో ASCII వాల్యూస్ లో క్యాపిటల్ జెడ్ కి ఆన్సర్ ఏముందో చూద్దాం. సి హియర్ 19 కదా, అంతే, దట్స్ ఆల్. సో అలా ఏ ASCII వాల్యూ కావాలంటే ఆ ASCII వాల్యూని తీసుకోవచ్చు. మళ్ళీ రన్ చేద్దాం. అవుట్పుట్ లోనే ఈసారి క్యాపిటల్ టీ తీసుకుందాం. ఆన్సర్ ఏం చెప్పండి క్యాపిటల్ టీకి ఎక్కడ ASCII వాల్యూస్ లో? 84 ఏనా? సి హియర్, యూ క్యాన్ సి హియర్ 84 కి క్యాపిటల్ టీ ఉంది, అంతే. సో అలా తీసుకోవచ్చు. నౌ లాస్ట్ టైం ఒకటి చెప్పాను, కరిష్మా సెడ్ 1 లాజిక్. బట్ ఇప్పుడు చూడండి, అదే అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ కి. సో ఈ ప్రోగ్రామ్ ఇలానే ఉండని, నెక్స్ట్ ట్యాబ్ లో ఇంకో ప్రోగ్రామ్ రాసుకుందాం. అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ లాజికల్ వేలో చెప్పండి ఎలా రాయాలో. ఫాస్ట్ చెప్పండి, రాసేస్తా ప్రోగ్రామ్. వాయిడ్ మెయిన్ తర్వాత ఏం రాయాలి? printf ఏమని ఎంటర్ చేయాలి? ఎంటర్
ఎంటర్ ఏ వాల్యూ ఒకసారి, ఎంటర్ బి వాల్యూ ఒకసారి 2 టైమ్స్ రాసారు కదా! ఈసారి 2 కలిపి రాద్దాం. ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ రాసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ హియర్. ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ 2 ఒకటేసారి రాస్తున్నాం. ఓకేనా? సో, ఏ, బి 2 చెప్తున్నాం కదా! సో, వి నీడ్ 2 వేరియబుల్స్ ఏ, బి. దట్స్ ఆల్. 2 వేరియబుల్స్ we have declared here, and in printf directly we are reading 2 values at a time. ఏ వాల్యూ, బి వాల్యూ ఒకటేసారి రీడ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? ఎంటర్ 2 వాల్యూస్ స్లాష్ అని రాసుకుందాం. ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ స్లాష్ అని. నెక్స్ట్ స్కాన్ఎఫ్ లో ఇలా రాయాలి, ట్రై చేయండి ఇప్పుడు. 2 వాల్యూస్ ఒకటేసారి అంటే. వెరీ గుడ్. 2 సార్లు పర్సెంటేజ్ రాసుకోవాలి. సో, ఈ పర్సెంటేజ్‌కి స్పేస్ ఇవ్వకూడదు, కామా ఇవ్వకూడదు. ఓకేనా? ఏమి ఇవ్వకూడదు ఇక్కడ మధ్యలో డిఫరెన్స్. 2 పర్సెంటేజ్ ఒకటేసారి ఉండాలి. ఓకే? నౌ ఫర్ దిస్ ఫస్ట్ పర్సెంటేజ్‌కి రిఫరెన్స్ ఏమి ఇవ్వాలి? థింక్ యాంపర్సెంట్ ఏ. ఓకేనా? సెకండ్ పర్సెంటేజ్‌కి రిఫరెన్స్ చెప్పండి ఇప్పుడు. ఆర్ యూ దేర్ గైస్? యాహ్! సారీ గైస్, ఫేసింగ్ నెట్వర్క్ ఇష్యూస్ ఫ్రమ్ మై ఎండ్. సో, సెకండ్ పర్సెంటేజ్‌కి ఏం రాయాలి చెప్పండి? యాంపర్సెంట్ బి రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఓహో! 1 మినిట్. నౌ ఏబుల్ టు సీ గైస్? యెస్ రైట్. సో, ఇలా రాసుకున్నాం డైరెక్ట్‌గా ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్. కనిపిస్తుందా స్క్రీన్ ఈసారి? యాహ్! సో, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ 2 రాసుకున్నాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అడిషన్ ఆర్ సమ్ రాసుకోండి. సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు పర్సెంటైల్ డి. ఈ పర్సెంటైల్ డికి రిఫరెన్స్ ఏం రాయాలి? యెస్. ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి. సో, రన్ చేద్దాం ఇది. ఏ వాల్యూ చెప్పండి, ఏదో ఒక ఏ వాల్యూ? 525. ఓకే. 525 తీసుకుందాం. ఆన్సర్ 30 వచ్చింది కదా! ఇప్పుడు సో, నౌ ఐ నీడ్ దిస్ ఏ వాల్యూ యాస్ దిస్ 5 వాల్యూ అండ్ దిస్ బి వాల్యూ యాస్ 25 వాల్యూ. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలో? 525 రాసుకోవాలా ఇక్కడ? नो आंसर. सो करिश्मा क्या बोले थे लास्ट टाइम? इधर 525 लिख लेते तो आ जाता बोले थे, राइट? Yes, sir. सो 525 ఓకే, సెట్ అయింది. దీనికి మళ్ళీ రన్ చేస్తాను ప్రోగ్రామ్. ఈసారి యూజర్ ఎలాంటి యూజర్ ఇప్పుడు రుషేంద్ర 525 తీసుకోకుండా ఈసారి 6080 తీసుకుంటాడు. 6080కి ఆన్సర్ 140 కరెక్టే, కానీ ఇక్కడ సమ్ ఆఫ్ 5 అండ్ 25 వచ్చింది. ఏం రావాలి చెప్పండి? 6080 రావాలి, కానీ మీరు 525 ఇక్కడ ఇచ్చేసారు. సో యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. సో యాజ్ ఇట్ ఈస్ కాకుండా 6080 రావాలంటే ఒక ప్రాసెస్ ఉంది. సీ హియర్. ఈ 5 ప్లేస్ లో పర్సెంటేజ్ డి పెట్టుకోండి, అండ్ ఈ 25 ప్లేస్ లో కూడా పర్సెంటేజ్ డి పెట్టుకోండి. ఓకే, నౌ ఈ ప్లేస్ లో ఏ వాల్యూ కావాలి మీకు చెప్పండి?
ఈ పర్సెంటేజ్ ప్లేస్ లో మీకు ఏ వాల్యూ కావాలి? ఏ వాల్యూ కావాలి? సో కామా తర్వాత ఫస్ట్ పొజిషన్ లో ఏ రాసుకోండి. కామా తర్వాత ఫస్ట్ పొజిషన్ లో ఏ రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ పర్సెంటేజ్ లో ఏ వాల్యూ కావాలి? బి వాల్యూ కావాలి కదా. సో కామా ఏ కామా బి రాసుకోండి. నెక్స్ట్ థర్డ్ పర్సెంటేజ్ లో ఏ వాల్యూ కావాలి మీకు? అంతే. సో రెఫరెన్స్ లో ఇలా రాసుకోవాలి. సో ఫస్ట్ పర్సెంటేజ్ డి రాసుకున్నారు కదా, ఆ పర్సెంటేజ్ డి ప్లేస్ లో ఏ వాల్యూ కావాలి మనకి? సో ఏ రాసుకుందాం. నెక్స్ట్ పర్సెంటేజ్ డి ప్లేస్ లో బి వాల్యూ కావాలి కాబట్టి బి రాసుకుందాం. నెక్స్ట్ పర్సెంటేజ్ డి ప్లేస్ లో ఏ ప్లస్ బి వాల్యూ కావాలి కాబట్టి ఇలా రాసుకున్నాం. ఇప్పుడు రన్ చేద్దాం ప్రోగ్రామ్. ఓ సో ఇక్కడ డబుల్ కోట్స్ yes నాట్ క్లోజ్డ్. రన్ చేసాం. నౌ 20 and 80. సమ్ ఆఫ్ 20 and 80 is 100. వచ్చిందా? అర్థమైందా ఈ ప్రాసెస్? ఇలా రాసుకోవాలి. పర్సెంటేజ్ అండ్ పర్సెంటేజ్ రాసుకుంటే అవుట్పుట్ లో సేమ్ యాజ్ ఇట్ ఇస్ ప్రింట్ అవుతుంది. అంటే ఏ వాల్యూ బి వాల్యూ. సపోజ్ ఇదే లైన్ మీరు కట్ చేసేసి ఫస్ట్ లైన్ లో రాసుకున్నారు అనుకోండి, ప్రోగ్రామ్ వర్క్ అవుతుందా? వై? వాట్ ఈస్ ద రీజన్? ఏ వాల్యూ అప్పటికి పర్సెంటేజ్ డి లో స్టోర్ అయ్యింది. రీజన్ ఏమంటే అసలు ఏ వాల్యూ బి వాల్యూ రీడ్ చేసుకునేది మనం 7th 8th లైన్ లో. సో 7th 8th లైన్ తర్వాత ఈ లైన్ ఉంటే వర్క్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం కదా ఏబి మీద. సో ఇక్కడే పెట్టుకుంటే ఏ వాల్యూ బి వాల్యూ తెలియకుండా ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు? మనం రాదు కదా. సో ఈ 2 లైన్స్ తర్వాతనే ఈ లైన్ రాయాలి. గాట్ ఇట్? సో నౌ కమింగ్ టు దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో వచ్చేసి ఇక్కడ ASCII వాల్యూ ఆఫ్ ఎక్స్ కాకుండా నాకు ASCII వాల్యూ ఆఫ్ టీ రావాలి. అంటే అవుట్పుట్ లో నేను ఏమి ఇస్తే ఆ వాల్యూ రావాలి. ఏం చేయొచ్చు చెప్పండి? సేమ్ లాజిక్ అప్లై చేయాలి. చెప్పండి ఏం చేయాలో. డి థింక్ చేయండి. ఇక్కడ పర్సెంటైల్ డీనా? ఓకే, పర్సెంటైల్ డి రాసి ఇక్కడ రెఫరెన్స్ ఏం రాయాలి? ఎక్స్. ఎక్స్ కామ ఎక్స్ 2 టైమ్స్ ఎక్స్ ఉన్నాయి. సో ఈ ఫస్ట్ పర్సెంటైల్ డి ఎక్స్ కోసం, ఇంకో పర్సెంటైల్ డి ఎక్స్ కోసం. సో రెండు చోట్ల 84 వాల్యూనే వస్తుంది చూసుకోండి. సో టీ రాసామనుకోండి, ASCII వాల్యూ ఆఫ్ 84 ఈక్వల్స్ టు 84. ఇక్కడ నాకు అవుట్పుట్ ఇలా కాకూడదు, ఇలా రాకూడదు. ASCII వాల్యూ ఆఫ్ టీ ఈక్వల్స్ టు 84 రావాలి. ఏం చేయాలి? ఇక్కడ మనకి క్యారెక్టర్ కావాలంటున్నా. సో క్యారెక్టర్ కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏమి? సో ఇక్కడ పర్సెంటేజ్ డి కాకుండా సి రాసుకోవాలి. ఇప్పుడు రన్ చేద్దాం. మళ్ళీ టీ రాసుకుందాం. వచ్చిందా ఇప్పుడు? ASCII వాల్యూ ఆఫ్ టీ ఈజ్ 84. దట్స్ ఆల్. సో లాజికల్ గా థింక్ చేయాలి ఇప్పుడు నుంచి ప్రతిదీ. ఈసారి ఎక్స్ వాల్యూ జెడ్ క్యాపిటల్ ఏ తీసుకుందాం. క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత చెప్పండి? యా, ASCII వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ 65. ఇలా అర్థమైందా ఇది? ఎస్ ఆర్ నో? యా, ఇలా ASCII వాల్యూస్. సో ఇప్పుడు నాకు ప్రోగ్రామ్ సేమ్ రివర్స్ లో కావాలి. అంటే నేను ఒక న్యూమరిక్ వాల్యూ ఇస్తాను, అంటే ఇంటీజర్ వాల్యూ ఇస్తే అవుట్పుట్ నాకు క్యారెక్టర్ వాల్యూ రావాలి. ఎలా చేయొచ్చు? ఎంటర్ ఏ క్యారెక్టర్ కాకుండా ఎంటర్ ఎక్స్ నంబర్ వాల్యూ అని చెప్తా. ఎంటర్ ఎక్స్ ఇంటీజర్ వాల్యూ అంటే ఇక్కడ ఏం రాయాలి? నాట్ ఏబుల్ టు హియర్. We should do this percentile d, sir. Very good. Next. Printf में ASCII value of percentile d. D is equals to ampersand is equals to percentile C. Okay na? Yes sir. That's all. రన్ చేద్దాం. అంటే రివర్స్ రావాలి ఆన్సర్ ఈసారి. 65 ఇస్తే ఏ వాల్యూ రావాలి? ఇన్ కంపైలర్ ఇష్యూ. Sir, int x పెట్టాలి. Yes, very good.
ఎంటర్ ఎక్స్ ఇంటీజర్ వాల్యూ. ఓకే, మళ్ళీ కంపైలర్ వర్క్ అవుతుంది ఇది. ఇక్కడ వచ్చింది బట్ ఓకే, ఇంటి పెట్టాలి కదా. ఇక్కడ చూద్దాం. ఎంటర్ ఎక్స్ ఇంటీజర్ వాల్యూ. సో ఇంటీజర్ వాల్యూ చెప్పండి ఏదో ఒకటి. 75. సరే, 75 66 రెండు కాకుండా 88 తీసుకుంటాను నేను. సో 88కి యాస్కీ వాల్యూ ఏముంది ఇక్కడ చూడండి. 88 అనే వాల్యూకి ఎక్స్ ఉంది, క్యాపిటల్ ఎక్స్ క్యారెక్టర్. ఎంటర్ చేస్తే ఎక్స్ రావాలి, క్యాపిటల్ ఎక్స్. వచ్చిందా? Yes, sir. యా. సో ఇంకోటి తీసుకుందాం, ఈసారి 100 తీసుకుందాం. మనం అనుకుంటే సరిపోతుంది, అది రావాలి కదా అవుట్పుట్. సో 100 తీసుకుంటే సింపుల్గా 100కి ఏముంది, డి అని ఉంది, స్మాల్ డి ప్రింట్ అవ్వాలి అవుట్పుట్ స్క్రీన్లో. కానీ కంపైలర్ వర్క్ కాకుంది. జీడిబి ఎస్ఎల్కే వర్క్ కాకుంది. సో ఇవన్నీ వదిలేయండి. సి హియర్ ఎంటర్ ఎక్స్ ఇంటీజర్ వాల్యూ 100 తీసుకుందాం. వేరే కంపైలర్ సరిగా డిజైన్ చేయలేదు, జీడిబి ఒకటే బాగా వర్క్ అయ్యేది. ప్రజెంట్ సర్వర్ రాకుంది జీడిబిది. సింపుల్, నేను చెప్పినట్టు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకేనా, 100 ఇస్తే స్మాల్ డి ఆన్సర్ వచ్చేస్తుంది. సో యాస్కీ వాల్యూస్ అర్థమైందా? Yes, sir. సో అన్ని యాస్కీ వాల్యూస్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ క్యాపిటల్ ఏ వాల్యూ, స్మాల్ ఏ వాల్యూ, నంబర్స్ వాల్యూస్ గుర్తు పెట్టుకోండి. క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత, 65. స్మాల్ ఏ వాల్యూ 97. ఎస్. నంబర్స్ గుర్తు పెట్టుకోండి, అంటే నంబర్స్ 0 నుంచి 9 వరకు ఉంటాయి, అది 48 నుంచి 57 వరకు అని. ఓకే, స్పెషల్ సింబల్స్కి అవసరం లేదు. ఇది ఆస్కీ వాల్యూస్ కాన్సెప్ట్. ఇంకోసారి చెప్పండి, వాట్ ఈస్ ఆస్కీ వాల్యూ ఫుల్ ఫామ్? ఆస్కీ American Standard Code for American Standard Code Information Intelligence. ఎస్. సో ఈరోజు చాలా టైం వేస్ట్ అయింది. క్యాన్ వి ఎక్స్టెండ్ ఫర్ 10 more minutes? ఎనీ అదర్ క్లాసెస్, ఎనీ అదర్ వర్క్స్ ఫర్ యూ? లెట్ మీ నో ఫాస్ట్ గైస్. No, sir. యా, క్యాన్ వి కంటిన్యూ? No, sir. Yeah, sir. యా. సో ఇంకో కాన్సెప్ట్ ఏమంటే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. సో ప్రీ ప్రాసెసర్ అంటే చెప్పండి, స్టార్టింగ్ లో నేర్చుకున్నారు. ప్రీ ప్రాసెసర్ అంటే హ్యాష్. వెరీ గుడ్, హ్యాష్. సో ఆ హ్యాష్ కి వేరే వేరే డైరెక్టివ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. The preprocessor directives which gives instruction to the compiler to pre-process the information before actual compilation starts. మీకు ఆల్రెడీ తెలిసి డెఫినేషన్. ప్రీ ప్రాసెసర్ అంటే ఏమి, యాక్చువల్ కంపైలేషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ ప్రీ ప్రాసెసర్ పెట్టుకుంటే కంపైలేషన్ స్టార్ట్ కాకముందే ప్రీ ప్రాసెసర్ అది ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. దట్స్ ఆల్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రీ ప్రాసెసర్. సో ఇది తెలుసు, యాక్చువల్ కంపైలేషన్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్. ఆల్ ద ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ విల్ బిగిన్ విత్ హ్యాష్. హ్యాష్ సింబల్ తో బిగిన్ అవుతాయి. సో యాక్చువల్గా ఇంటర్నల్గా సి ప్రోగ్రామ్ ఇలా రన్ అవుతుంది చూడండి. సి ప్రోగ్రామ్ ఇక్కడ రాస్తామా? సో రాసిన ప్రోగ్రామ్కి ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం. అంటే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అంటే ఏముండాలి చెప్పండి? హ్యాష్ లైన్. ఓకేనా, హ్యాష్ లైన్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఉంది అంటే ప్రీ ప్రాసెసర్ యాక్షన్ పర్ఫామ్ చేసి కంపైలర్ రిమైనింగ్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో థింక్ దట్ దిస్ ఈజ్ హోల్ యాజ్ రిమైనింగ్ ప్రోగ్రామ్. ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ లేకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ కంపైలర్కి వచ్చేస్తుంది. దట్స్ ఆల్. కంపల్సరీ ప్రతి ప్రోగ్రామ్కి ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ఉంటుంది కాబట్టి ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయి దాని తర్వాత కంపైలర్లో మెయిన్ ఫంక్షన్ నుంచి మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో సమ్ ఆఫ్ ది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ ఇన్ సి లాంగ్వేజ్ ఆర్ మ్యాక్రో అండ్ హెడర్ ఫైల్స్. నౌ మ్యాక్రో అంటే చూడండి, ఇట్ ఈస్ యూస్డ్ టు అసైన్ కాన్స్టెంట్ వాల్యూ ఆఫ్ ఎనీ డేటా టైప్.
ఓకేనా, అంటే ఒక వాల్యూని అసైన్ చేయడానికి యూజ్ అవుతుంది మ్యాక్రో అంటే. సో ఆల్ ద ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ విల్ బి డిక్లేర్డ్ ఆర్ విల్ బి గివెన్ ఇన్ సి ప్రోగ్రామ్ యాజ్ గ్లోబల్ లెవెల్. సో సి ప్రోగ్రామ్లో మనకి 2 లెవెల్స్ ఉంటాయి, ఒకటి గ్లోబల్ లెవెల్, ఒకటి లోకల్ లెవెల్. గ్లోబల్కి లోకల్కి డిఫరెన్స్ ఏమంటే, సి మెయిన్ పైన ఏమైనా రాసుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లోబల్. మెయిన్ లోపల ఏమైనా రాసుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లోకల్. అర్థమైందా? Yes, sir. ఇన్సైడ్ మెయిన్ ఎవ్రీథింగ్ ఈస్ కాల్డ్ యాజ్ లోకల్. అవుట్సైడ్ మెయిన్ ఆర్ అబౌవ్ మెయిన్ ఎవ్రీథింగ్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లోబల్. అంటే ఇక్కడ ఏమైనా డిక్లేర్ చేసుకున్నారు అనుకోండి, అది త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ వీ కెన్ యూస్. సపోజ్ మెయిన్ లోపల డిక్లేర్ చేసుకున్నారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లోకల్. సో అది ఇక్కడ నుంచి 5th లైన్ నుంచి 11th లైన్ లోపల వరకే యూజ్ అవుతుంది. ఓకేనా? సో లోకల్ విల్ బి యూజ్డ్ ఓన్లీ విత్ ఇన్ ద బ్లాక్. ఆ బ్లాక్ లో ఒకటే యూజ్ అవుతుంది లోకల్. కానీ గ్లోబల్ విల్ బి యూజ్డ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. ఓకేనా? చెప్పండి, లోకల్ అంటే ఎక్కడ ఉంటుంది? Inside me. Inside main. గ్లోబల్ అంటే Outside main. Above main. అబౌవ్ మెయిన్ ఉంటుంది. యా. సో గ్లోబల్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ వర్క్ అవుతుంది. లోకల్ ఎక్కడ వర్క్ అవుతుంది చెప్పండి? ఓన్లీ Up to main. అప్ టు మెయిన్ కాదు, ఓన్లీ ద బ్లాక్. ఓకేనా? బ్లాక్లో ఒకటే. సో నౌ మ్యాక్రోని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, స్టార్టింగ్లో కంపల్సరీ హ్యాష్ ఉండాలి, ఎందుకంటే దట్ ఈస్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. సో హ్యాష్ డిఫైన్ రాసేసి వేరియబుల్ నేమ్ రాయాలి ఇక్కడ, తర్వాత వేరియబుల్ వాల్యూ రాయాలి. సో సి హియర్ నోట్ ప్యాడ్. ప్రీ ప్రాసెసర్ అంటే హ్యాష్, డైరెక్టివ్ అంటే డిఫైన్, హ్యాష్ డిఫైన్, వేరియబుల్ నేమ్ అన్నారు. సో వేరియబుల్ నేమ్ ఏజ్ లేకుంటే హైట్ అలా తీసుకోండి. ఏజ్ ఈక్వల్స్ టు 22, దట్స్ ఆల్, అంతే. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు అవి రాయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా స్పేస్ ఇస్తే చాలు. ఈ 22 అనే వాల్యూ ఏజ్కి అసైన్ అయిపోయి ఉంటుంది. అది డిఫైన్, హ్యాష్ డిఫైన్ అంటున్నాం అంటే గ్లోబల్గా డిఫైన్ చేసాం. మన ప్రోగ్రాంలో ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ వాల్యూ. సి హియర్, మీరే చెప్తారు ఇక్కడ వాట్ ఈస్ మీన్ బై హ్యాష్ గైస్? Preprocessor. డిఫైన్ అంటే ఏమి? Processor. డిఫైన్ అంటే మ్యాక్రో ప్రీ ప్రాసెసర్. ఓకేనా? మ్యాక్రో కింద రాస్తున్నాం కదా డిఫైన్ అనేది. సో డిఫైన్ అనేది మ్యాక్రో ప్రీ ప్రాసెసర్. నో వాట్ ఈస్ ఏ గైస్? Variable. ఎస్, వేరియబుల్ నేమ్. వాట్ ఈస్ 20? Variable value. దట్స్ ఆల్. ఓకే. సో ఇక్కడ ఏ అనేది ఇంకో క్వశ్చన్, అది గ్లోబల్ వేరియబులా లేకుంటే లోకల్ వేరియబులా? Global variable. ఎస్, ఆల్ ద ప్రీ డిఫైన్ ఆల్ ద ప్రీ ప్రాసెసర్ విల్ బి ఆల్వేస్ గ్లోబల్. అన్ని గ్లోబలే ఉంటాయి అవి. నెక్స్ట్ మ్యాక్రో కాన్సెప్ట్ అయిపోయింది. సో మ్యాక్రోలో ఇలా ఉంటుంది డిఫైన్ అనేది. నెక్స్ట్ హెడర్ ఫైల్స్. హెడర్ ఫైల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఆల్రెడీ హెడర్ ఫైల్ గురించి మీకు తెలుసు. ఇంకో పాయింట్ ఏమంటే ఇక్కడ హెడర్ ఫైల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, సి హియర్, ఫైల్ ఇంక్లూజన్. ఓకేనా? హెడర్ ఫైల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫైల్ ఇంక్లూజన్. అంటే ఒక ఫైల్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. సో ఫైల్ ఇంక్లూజన్ అని అనొచ్చు హెడర్ ఫైల్కి. నౌ ఇట్ ఈస్ యూస్ టు ఇంక్లూడ్ హెడర్ ఫైల్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్. ఆల్రెడీ మీకు తెలుసు. ఎలా రాయాలి చెప్పండి? సింటాక్స్ చెప్పండి హెడర్ ఫైల్కి. హ్యాష్ Include. ఇంక్లూడ్ ఫైల్ నేమ్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ఫైల్ నేమ్ డాట్ హెచ్ఆర్. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పండి దీనికి. Hash include stdio. stdio.h. దట్స్ ఆల్. హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ గురించి తెలుసు ఆల్రెడీ. సో వాట్ హెడర్ ఫైల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్? File inclusion. ఎస్, వెరీ గుడ్. సో ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ఆర్ దే? ఫస్ట్ వన్ ఏమి? 2 macro ఫస్ట్ వన్ మ్యాక్రో ఒకటి, సెకండ్ వన్ ఏమి? header file. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ File inclusion. వెరీ గుడ్. సో మ్యాక్రోలో ఇలా డిఫైన్ అని యూజ్ చేస్తాం. తర్వాత ఇక్కడ వేరియబుల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు అవసరం లేదు ఇక్కడ. దట్స్ ఆల్. సో అవి యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ బై యూజింగ్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. 12th ప్రోగ్రామ్ ఫర్ యూ. చాలా సింపుల్.
హియర్ హ్యాష్ ఇంక్లూడ్ అనేది హెడర్ ఫైల్ ఆర్ ఫైల్ ఇంక్లూజన్ మీకు తెలిసిందే. ఈ 2 లైన్స్ కి ఏమంటారు చెప్పండి? Local. Macro. ఎస్, మ్యాక్రో ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. డిఫైన్ అంటేనే మ్యాక్రో ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. ఈజీ క్వశ్చన్ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. అంటే ఏ వాల్యూ 100, బి వాల్యూ 200 అంతే. సో మెయిన్ లోపల మీరు ఇప్పుడు వేరియబుల్స్ అసైన్మెంట్ ఆర్ డిక్లరేషన్ అవసరం లేదు. ఆల్రెడీ గ్లోబల్ గా చేసుకున్నారు వేరియబుల్స్ అసైన్మెంట్. ఓకే, ఇనిషియలైజ్ గ్లోబల్ గా చేసుకున్నారు అంతే. ప్రోగ్రామ్ చూద్దాం. ఇంకా రన్ కాకుండా ఇది అబ్బా ఇప్పుడు వచ్చింది ఫైనల్లీ. థ్యాంక్ గాడ్. నౌ ప్రోగ్రామ్ ద యూజింగ్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. సో ఫస్ట్ లైన్ యాజ్ యూజువల్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ లో ఏమేమి ఉంటాయి చెప్పండి? 2 ఉంటాయి. వాట్ ఆర్ దే? Hash include stdio.h. సో దానికి ఏమంటాము? హెడర్ ఫైల్ ఆర్ File include. ఫైల్ ఇంక్లూజన్. సో అయిపోయింది, ఒకటి రాసేసాం. ఇంకో హెడర్ ఫైల్, ఇంకో ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ఏం చెప్పండి? మ్యాక్రో అంటే హ్యాష్ డిఫైన్ స్పేస్ ఇచ్చేసి ఒక వేరియబుల్ నేమ్ రాసుకోవాలి. ఈసారి వేరియబుల్ నేమ్ ఏజ్ రాసుకుందాం. ఏజ్ ఈక్వల్స్ టు 21. నెక్స్ట్ ఇంకో వేరియబుల్ తీసుకుందాం, హ్యాష్ డిఫైన్. ఇది మ్యాక్రో ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. హ్యాష్ డిఫైన్ హైట్, HIGHT. ఓకే, హైట్ ఈక్వల్స్ టు హైట్ వాల్యూ టేక్ ఇట్ యాజ్ 5.8. ఓకే, 5 inches ఆర్ 5.8. సో నెక్స్ట్ మన యాక్చువల్ ప్రోగ్రామ్ రాసుకుందాం, వైడ్ మెయిన్. సో ఇక్కడ ఏమర్థమవుతుంది మీకు? కంపల్సరీ మెయిన్ పైన రాసుకోవాలి. ఇవన్నీ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అన్ని ఎప్పుడు మెయిన్ పైనే ఉంటాయి. ఎందుకు చెప్పండి రీజన్? Global. గ్లోబల్ ఒకటి. ఇంకో రీజన్ ఏమంటే హ్యాష్ అంటే కంపల్సరీ మెయిన్ పైన ఉండాలి. మన యాక్చువల్ ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ కదా. సో ఇవన్నీ Yes, sir. ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్, అంటే ప్రీ ప్రాసెస్ చేసుకుంటాయి కాబట్టి మెయిన్ పైన ఉండాలి. సో వైడ్ మెయిన్ లోపల ఇప్పుడు డైరెక్ట్ గా నో నీడ్ టు డిక్లేర్ ఆర్ ఇనిషియలైజ్ ఎనీ వేరియబుల్స్. నౌ ఆల్రెడీ చేసుకున్నాం, ఇక్కడ గ్లోబల్ ఇనిషియలైజేషన్ చేసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ ఎఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్, లేకుంటే వాల్యూ ఆఫ్ ఏజ్ ఈక్వల్స్ టు %d. రెఫరెన్స్ ఏమి ఇవ్వాలి? థింక్ ఏజ్ ఇవ్వాలి. ఓకేనా? ప్రింట్ ఎఫ్ వాల్యూ ఆఫ్ HEIGHT హైట్ ఈజ్ ఈక్వల్స్ టు %d. రెఫరెన్స్ ఏమి ఇవ్వాలి? Height. హైట్. Height. The percentile D is not correct here. వై? Float में है वो percentile F. సో ఇది ఫర్ హైట్ వి నీడ్ టు యూస్ ఎఫ్. వెరీ గుడ్. నెక్స్ట్ సో ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ వస్తుందా రాదా చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా? No. Sir, वो semicolon नहीं लगाते. किधर? ये macro define में है. Preprocessor. Macro define, I think we no need. Okay. See here, no need of anything. So ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా ఎర్రర్స్ కనిపిస్తున్నాయా ప్రోగ్రామ్ లో మీకు? No, sir. నో. వెరీ గుడ్. మళ్ళీ కంపైలర్ ప్రాబ్లమా? యా, గుడ్. చూడండి 8th లైన్లో 32 అంట, అంటే ఇది 8th లైన్. 32 అంటే ఇది. ఇక్కడ ఏమో ప్రాబ్లం ఉందంట. అండ్ సిమిలర్లీ Capital A. వెరీ గుడ్. Capital A. కేస్ సెన్సిటివ్ కదా మన లాంగ్వేజ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ యూస్ చేయాలి. ఇక్కడ ఎలా ఉందో అలానే యూస్ చేయాలి. Capital H. వెరీ గుడ్. ఇప్పుడు రన్ చేద్దాం. వచ్చిందా? అదే నాకు ఇప్పుడు ఇది నెక్స్ట్ లైన్లో రావాలంటే ఏం చేయాలి? ఎక్కడ యూస్ చేయాలి? After A. ఆఫ్టర్ Percentile D. Percent D. అదే ఏజ్ తర్వాత యూస్ చేయకూడదు. %d తర్వాత, అంటే రెఫరెన్స్ పార్ట్లో ఎప్పుడు యూస్ చేయకూడదు. %d ఇలా పెట్టుకోవచ్చు. రన్ చేద్దాం. ఎస్, వి గాట్ అవుట్పుట్ నౌ. సో ఇది ఒక్కటే ప్రాసెస్ అంటే లేదు. ఈ స్లాష్ అని ఇక్కడ కాకుండా ఈ లైన్ కూడా పెట్టుకోవచ్చు స్టార్టింగ్ లో. ఓకేనా? ఇక్కడ పెట్టుకున్నా నో ప్రాబ్లం.
గాట్ ఇట్ గైస్? Yes, sir. అంతే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. సో ఫైనల్గా ఎన్ని ఉన్నాయి ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ మనకి? 2. వాట్ ఆర్ దే? Macro, header file. Macro and header file. Header file is also called as? File inclusion. వెరీ గుడ్. సో ఇంకో కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ ఇది, కీవర్డ్స్ ఇన్ సి లాంగ్వేజ్. సో టోటల్గా సి లాంగ్వేజ్లో మన కీవర్డ్స్ 32 కీవర్డ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ కీవర్డ్స్ ఆర్ దేర్? 32 ఉన్నాయి. ఆ 32 కీవర్డ్స్ మనం 32. ఆ 32 కీవర్డ్స్ ఎప్పుడు కూడా మనం వేరియబుల్ నేమ్స్ లాగా యూజ్ చేయలేము, బికాస్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రిజర్వ్డ్ వర్డ్స్ కదా. స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, కీవర్డ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రిజర్వ్డ్ వర్డ్స్. అంటే ఈ వర్డ్స్ ఆల్రెడీ రిజర్వేషన్లో ఉన్నాయి. అంటే ఈ పర్టికులర్ వర్డ్, ప్రతి కీవర్డ్కి ఒక మీనింగ్ ఉంది, సపరేట్ మీనింగ్. సో దే కాంట్ బి యూజ్డ్ యాజ్ అవర్ వేరియబుల్ నేమ్. ఓకే, క్లియర్ ఆన్ దట్? See here, Yes, sir. all the variables are also all the keywords are also called as reserved words. So keywords predefined words used in programming that has special meanings. అంటే ప్రతి ఒక్క కీవర్డ్ కి ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. ఇంట్ అంటే ఏం చెప్పండి? స్పెషల్ మీనింగ్ ఇంటికి Integer. ఇట్ విల్ టేక్ ఓన్లీ ఇంట్ వాల్యూస్. ఓకేనా? ఫ్లోట్ కి మీనింగ్ చెప్పండి. వాట్ ఈస్ ద స్పెషల్ మీనింగ్ ఫర్ ఇట్? ఫ్లోట్ కి Floating values only. ఇట్ విల్ టేక్ ఓన్లీ ఫ్లోటింగ్ వాల్యూస్. అలా ప్రతి దానికి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. సో ఈ కీవర్డ్స్ కి ఆల్రెడీ ఫంక్షనాలిటీ డిఫైన్ చేసి పెట్టారు కాబట్టి ఈ కీవర్డ్స్ వేరియబుల్ నేమ్స్ లాగా యూజ్ చేయలేము. సో టోటల్లీ ఇన్ అవర్ సి లాంగ్వేజ్ వీ హ్యావ్ 32 keywords and they are, see here, auto, break, case, char, continue, do, default, const, double, else, enum, extern, for, if, go to, float, int, long, register, return, signed, static, size of short, struct, switch, type def, union, void, while, volatile, unsigned. సో ఇవన్నీ 32 కీవర్డ్స్లో ఇప్పుడు దాకా మీరు చూసిన కీవర్డ్స్ ఏం చెప్పండి? ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ లైన్లో ఏమైనా తెలుసా చూడండి. Yes, sir. Char. క్యార్. సెకండ్ లైన్లో Char. Double int. Double. డబుల్, ఇంకా Double. ఫ్లోట్, Float. ఇంకా Float. Int. ఇంట్, ఇంకా Integer. Size of. Size of. సైజ్ ఆఫ్. వెరీ గుడ్. వాయిడ్. మొత్తం 6 చూసారు. ఇంకా కమింగ్ సెషన్స్లో మొత్తం సి లాంగ్వేజ్ నేర్చుకున్నంత వరకు మొత్తం ఈ 32 కీవర్డ్స్లో మ్యాక్సిమం 30 కీవర్డ్స్ నేర్చుకుంటారు. ఇక్కడ వొలటైల్ అవసరం లేదు, మనకి ఎక్కువ యూజ్ చేయము వొలటైల్. అండ్ ఈ కాన్స్ట్, వొలటైల్ అండ్ కాన్స్ట్ యూజ్ చేయము. టోటల్లీ 30 కీవర్డ్స్ యూ విల్ లెర్న్. ఓకే, వాళ్ళ యూసేజ్ తెలుస్తుంది మొత్తం సి లాంగ్వేజ్ నేర్చుకునేంత వరకు. కాన్స్ట్, వొలటైల్ రెండు యూజ్ చేయము, ప్రజెంట్ అవసరం లేదు మనకు అవి. గాట్ ఇట్ గైస్? సో వచ్చే క్లాసెస్లో ఆటో, డబుల్, ఆటో, బ్రేక్, కేస్ అవన్నీ నేర్చుకుంటారు. ప్రజెంట్ మీకు 5 తెలుసు. టైం బీయింగ్ అన్నీ నేర్చుకుంటారు. సో ప్రతి దానికి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి, కావాలంటే చదువుకోండి. ఆల్రెడీ మీకు తెలుసు. క్యార్ అంటే ఇట్ ఈస్ యూస్ టు రిప్రజెంట్ ఓన్లీ క్యారెక్టర్ డేటా టైప్. ఫ్లోట్ అంటే ఇట్ ఈస్ యూస్ టు రిప్రజెంట్ ఓన్లీ ఫ్లోటింగ్ డేటా టైప్, రైట్? ఇంట్ అంటే ఇట్ ఈస్ యూస్ టు రిప్రజెంట్ ఓన్లీ ఇంటీజర్ డేటా టైప్. అలా అన్ని ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఆల్రెడీ నేను అన్ని క్లాసెస్లో కవర్ చేస్తాను. సో కావాలంటే చదువుకోండి ఇక్కడ, అంతే. సో టోటల్ హౌ మెనీ కీవర్డ్స్ ఆర్ దేర్ గైస్? 32. Keywords are also called as? Reserved words. Yes. Keywords can be used as variable name. No, sir. Yes, sir. No na esa? No, sir. No. No. Obviously no. ఎందుకంటే separate functionality ఉన్నాయి దానికి. సో keywords cannot be used as వేరియబుల్ నేమ్స్. సో టైప్ మోడిఫైర్స్ రేపు చెప్తాను. ఇప్పుడు దాకా క్లియర్ అన్ని కాన్సెప్ట్స్ చెప్పినవి? Yes, sir. స్టాటిక్ వే, డైనమిక్ వే అండ్ ASCII వాల్యూస్ ప్రోగ్రామ్, తర్వాత కీవర్డ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్, ఎనీ రిపీటేషన్స్? No, sir. సో చూద్దాము. క్లాస్ రికార్డ్ అయింది. ఐ విల్ స్టాప్ దిస్ రికార్డింగ్.